హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. నార్మల్‌గా మనకొచ్చేమంటే ఆల్రెడీ గ్రాఫ్స్‌ని మనం వచ్చేమంటే 2 వేస్‌లో ఇంప్లిమెంట్ చేయొచ్చు అని మనకు ఆల్రెడీ క్లియర్‌గా తెలుసు. ఇందులో వచ్చి మనం వచ్చేమంటే ఆల్రెడీ ఫస్ట్ వే మనం ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి కూడా మనం వచ్చేమంటే క్లియర్‌గా తెలుసుకున్నాం. ఈ వీడియోలో వచ్చి మనం వచ్చేమంటే సెకండ్ వేలో మనం గ్రాఫ్స్‌ని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో, నార్మల్‌గా మనకొచ్చేమంటే సెకండ్ వే ఏమని చూస్తే మనకొచ్చేమంటే అడ్జసెన్సీ లిస్ట్ అనేది. ఓకేనా? మనం ఒక లిస్ట్ యూజ్ చేసుకొని ఆ లిస్ట్‌లో మనం వచ్చేమంటే నోట్స్ క్రియేట్ చేసుకొని స్టోర్ చేసుకుంటాం. సో, ఈ విధంగా మనం వచ్చేమంటే గ్రాఫ్‌ని మనం ఇంప్లిమెంట్ అనేది చేయొచ్చు. సో, దీనికోసం మనం వచ్చి నార్మల్‌గా వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ అనేది తీసుకుందాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఒక గ్రాఫ్ అనేది తీసుకున్నట్లయితే మనకిక్కడ 0 అనేది ఉంది. ఓకేనా? ఈ 0కి మనకి లింక్ ఉన్న నోడ్స్ ఏమేమి ఉన్నాయని చూస్తే మనకొచ్చేమంటే 1 అనే నోడ్ ఉంది. 3 అనే నోడ్ ఉంది. నెక్స్ట్ 5 అనే నోడ్ ఉంది. సో, ఇలా మనం వచ్చేమంటే ఈ 0కి ఈ నోడ్స్‌ని మనం కనెక్షన్ అనేది చేస్తాం. ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. ఓకేనా? సో, ఇలా మనం వచ్చేమంటే ఒక ఎవ్రి నోడ్‌కి మనం వచ్చేమంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తే దానికి లింక్ ఉండేవన్నీ మనం వచ్చేమంటే ఆ లిస్ట్‌లో మనం ఆ నోడ్స్‌ని స్టోర్ చేస్తాం. దీన్నే మనం నార్మల్‌గా వచ్చేమంటే అడ్జసెన్సీ లిస్ట్ అంటాం. ఓకేనా? సో, ఇలా మనకి చూసినట్లయితే ఇప్పుడు మనకి 0కైతే ఇవి. ఇక్కడ మనకి చూడొచ్చు 1కైతే మనకొచ్చేమంటే 0, 2, 3 అనేది ఉన్నాయి. సో, వీటిని బేస్ చేసుకుంటూ మనం వచ్చేమంటే కోడ్ అనేది ఇంప్లిమెంట్ అనేది చేస్తాం. సో, మనకి డైరెక్ట్‌గా మనం కోడ్ అనేది చూద్దాం. అప్పుడు ఇంకా కొంచెం మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అవుతుంది. సో, దీనికోసం నేనొచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక గ్రాఫ్ నోడ్ క్లాస్ అనేది క్రియేట్ చేసుకుందాం. గ్రాఫ్ నోడ్. ఓకే. ఒక గ్రాఫ్ నోడ్ క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, ఇందులో వచ్చి మనకొచ్చేమంటే నార్మల్‌గా మనం ఈ గ్రాఫ్ అంటే నోడ్ యొక్క నేమ్ అనేది ఫస్ట్ డిక్లేర్ చేద్దాం. దీనికోసం నేనొచ్చేమంటే స్ట్రింగ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఇక్కడ మనం జీరోస్, వన్స్ అనేది తీసుకున్నాం. అయినా పర్లేదు మీకు ఒకవేళ ఇంట్ కావాలంటే ఇంట్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఏమంటే స్ట్రింగ్ అనేది మనకి కొంచెం బెటర్‌గా ఉంటుంది. ఓకేనా? స్ట్రింగ్ నేమ్. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఇంట్ ఇండెక్స్. INDEX. ఓకే. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే నార్మల్‌గా మనం ఇక్కడ ఒక లిస్ట్‌లో స్టోర్ చేస్తున్నాం. అంటే మనకి ఎవ్రి నోడ్‌కి మనకొచ్చేమంటే ఒక లిస్ట్ అనేది కావాలి. సో, దీనికోసం నేనొచ్చేమంటే ఒక లిస్ట్ అనేది కూడా క్రియేట్ చేసుకుంటున్నా. లిస్ట్ ఆఫ్ గ్రాఫ్ నోడ్. GRAPH గ్రాఫ్ నోడ్. హ్మ్. నార్మల్‌గా మనకొచ్చేమంటే ఈ యొక్క లిస్ట్ అనేది మనకొచ్చేమంటే ప్రతిదాన్ని మనం వాటి యొక్క నైబర్స్‌ని స్టోర్ చేస్తది. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేమంటే ఇక్కడ 0 అనేది ఉంటే 0 యొక్క నైబర్స్‌ని మనకి ఈ లిస్ట్‌లో స్టోర్ చేసుకుంటాం. సో, 0 యొక్క నైబర్స్ ఏమున్నాయి? 1 ఉంది, 3 ఉంది, 5 అనేది ఉంది. సో, కాబట్టి నేను ఇక్కడ ఏమంటే డైరెక్ట్‌గా నేమ్ అనేది కూడా నైబర్ అనేది ఇచ్చేస్తా. నైబర్స్. ఓఎన్‌ఈ. ఓకే. NEIGHBORS నైబర్స్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఐ థింక్ నైబర్ స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా. NEIGHBOURS. ఓకే. నైబర్స్. ఓకే. ఓకే. మనం ఇక్కడ నైబర్స్ అని క్రియేట్ చేసి కానీ మనకు వచ్చేమంటే లిస్ట్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ లిస్ట్‌ని ఇంపోర్ట్ అనేది చేసుకున్నాం. ఇంపోర్ట్ జావా డాట్ యుటిల్. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఒక న్యూ అరే లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. అరే లిస్ట్. ఓకే. మనకొచ్చేమంటే లిస్ట్ ఆఫ్ నైబర్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, ఇప్పుడు మనకి ఈ నైబర్స్‌లో మనం వచ్చేమంటే నోట్స్‌ని స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ క్లియర్‌గా ఎగ్జాంపుల్ కావాలంటే ఇప్పుడు నేనొచ్చేమంటే ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రకారంగా మనం జస్ట్ మనం ఏం కోడ్ అనేది ఇంప్లిమెంట్ చేసినామో దానికి ఈక్వల్ అయిన లాజిక్స్ అనేది ఇక్కడ థియరిటికల్‌గా రాద్దాం. సో, ఇప్పుడు మనకొచ్చి నార్మల్‌గా మనకొచ్చేమంటే ఒక నార్మల్‌గా ఒక నోడ్ అనేది మనం క్రియేట్ చేసినాం. ఓకేనా? అంటే ఎవ్రి నోడ్‌ని మనం క్రియేట్ చేసుకునే దాని కోసం. ఓకేనా? ఒక నోడ్ క్లాస్ అనేది క్రియేట్ చేసినాం. సో, ఈ నోడ్ క్లాస్‌లో మనకొచ్చేమంటే నోడ్ యొక్క నేమ్, దాని యొక్క ఇండెక్స్. ఓకేనా? నెక్స్ట్ ఈ నోడ్ యొక్క మనకొచ్చేమంటే లిస్ట్ ఆఫ్ నైబర్స్ అనుకుందాం. NEIGHBOURS నైబర్స్. ఓకే. సో, ఈ నైబర్స్ అనేది మనకొచ్చేమంటే ఒక లిస్ట్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇలా దీన్ని అంటే మనకి నోడ్‌ని క్రియేట్ చేసే దాని కోసం మనం వచ్చేమంటే ఒక క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. నౌ. ఓకేనా? ఓకే. సో, దీంట్లో వచ్చి మనకొచ్చేమంటే దీనికి మనం వాల్యూస్ అనేది సెట్ చేసేదాని కోసం మనం ఒక కన్‌స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం. దీనికి నార్మల్‌గా మనం ఎక్లిప్స్ అయితే మీరు డైరెక్ట్‌గా వచ్చేమంటే రైట్ క్లిక్ ఇచ్చి మనకి సోర్స్‌కెళ్ళి జనరేట్ కన్‌స్ట్రక్టర్ యూజింగ్
ఫీల్డ్స్ అనేది సెలెక్ట్ చేసి మనకి ఇక్కడ నైబర్కి అనేది మనకి అవసరం లేదు. జస్ట్ మనం వచ్చేమంటే జనరేట్ అనేది చేసుకుందాం నేమ్కి ఇండెక్స్ మాత్రం. ఓకేనా? ఓకే. మనకి కంప్లీట్ అనేది అయిపోయింది. సేమ్ యాజ్ టీస్‌గా మనం వచ్చేమంటే దీనికి ముందు ఏం నేర్చుకున్నామో అదే విధంగా అనేది క్రియేట్ చేసినాం. ఇక్కడ అడిషనల్‌గా మనం వచ్చేమంటే లిస్ట్ అనేది క్రియేట్ చేసినాం. ఎందుకంటే మనకి ఇక్కడ లిస్ట్ అనేది మనం వచ్చేమంటే నైబర్స్‌ని స్టోర్ చేసుకునే దానికోసం మనం యూజ్ అనేది చేస్తాం ఇక్కడ. ఓకే. అక్కడ నార్మల్‌గా మ్యాట్రిక్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ లిస్ట్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అయింది అనుకుంటా ఈ క్లాస్ ఎందుకనేది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే గ్రాఫ్. ఓకేనా? సో, ఈ గ్రాఫ్‌కి మనం వచ్చేమంటే కనెక్షన్స్ అన్నీ మనం చేసేదానికోసం మనం ఇక్కడ ఈ గ్రాఫ్ క్లాస్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఈ గ్రాఫ్ క్లాస్ అనేది యూజ్ చేసినాం. సో, ఇక్కడ మనకొచ్చేమంటే మనం వచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా వచ్చేమంటే లిస్ట్ ఆఫ్ మొత్తం మనకొచ్చేమంటే ఈ టోటల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్ని నోడ్స్ ఉన్నాయి ఇక్కడ? సో, ఇక్కడ మనకొచ్చేమంటే 0, 1, 2, 3, 4, 5 నోడ్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? ఈ 5 నోడ్స్‌ని స్టోర్ చేసుకునే దానికోసం మనం వచ్చేమంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇలా మనం ఇది ఒక లిస్ట్ లాగా. ఓకేనా? ఈ యొక్క లిస్ట్. ఓకేనా? ఇది ఇందులో మనకొచ్చేమంటే ఈ టోటల్ 5 నోడ్స్‌ని మనం స్టోర్ చేసుకోవాలి. అంటే 0తో కలిపితే మనకు టోటల్ 6 నోడ్స్ అనమాట. ఓకే. ఓకే. 6 నోడ్స్. ఓకే. ఈ 6 నోడ్స్‌ని మనం స్టోర్ చేసుకునే దానికోసం ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే. సో, దానికి సంబంధించిన లిస్ట్ అనేది మనకిక్కడ మనం క్రియేట్ చేసే లిస్ట్ అనేది. ఓకే. సో, దీనికో ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఇది మనకి సేమ్ ఇదిగో మనకొచ్చేమంటే ఈ గ్రాఫ్ నోడ్స్‌ని కలిగి ఉంటుంది. ఓకేనా? సో, GRAPH గ్రాఫ్ నోడ్స్ కంట్రోల్ స్పేస్ కిందకొచ్చింది. ఓకే. కంట్రోల్ స్పేస్. సో, మనమే ఎంటర్ చేసుకుందాం. గ్రాఫ్ నోడ్ ఓకేనా? దీనికి మనం నేమ్ అనేది ఏమంటే లిస్ట్ ఆఫ్ నోడ్స్ అనేది ఇచ్చుకోవచ్చు. లేదంటే మనం డిఫరెంట్‌గా నేమ్ అనేది కావాలంటే ఇచ్చుకోవచ్చు. ఏం నేమ్ ఇద్దాం? హ్మ్. గ్రాఫ్ నోడ్స్ అనేది ఇద్దాం. GRPH గ్రాఫ్ నోడ్స్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్. సో, ఇదిగో మనం లిస్ట్ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి లిస్ట్‌ని ఇంపోర్ట్ అనేది చేసుకుందాం. డాట్ టిటిల్ ఓకే. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా మనం ఎన్ని నోడ్స్ ఉన్నాయో అన్ని నోడ్స్ సంబంధించిన దాన్ని స్టోర్ చేసుకునే దానికోసం వచ్చేమంటే మనం గ్రాఫ్ నోడ్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం. అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్‌కి సింపుల్‌గా చెప్పాలంటే మనకి దీనికి ముందు క్లాస్ వచ్చి మనం నోడ్స్‌ని క్రియేట్ చేసేదానికి. ఓకేనా? సో, క్రియేటింగ్ నోడ్స్. సో, ఈ అంటే ఎవ్రి నోడ్‌ని మనం క్రియేట్ చేసేదాని కోసం ఈ క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఇందులో మనకొచ్చేమంటే ఎవ్రి నోడ్ యొక్క మనకొచ్చి నైబర్స్ అనేవి స్టోర్ అవుతాయి. ఇదొచ్చి మనకొచ్చేమంటే ఈ నోడ్స్ అనేవి క్రియేట్ చేస్తాం కదా! ఈ నోడ్స్. ఓకేనా? ఈ నోడ్స్‌నన్నీ మనం స్టోర్ చేసుకునే దానికోసం మనం వచ్చేమంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో, ఈ యొక్క లిస్ట్ నేమ్ వచ్చి మనం వచ్చేమంటే గ్రాఫ్ నోడ్స్ అనేది యూజ్ చేస్తున్నాం. సో, ఈ లిస్ట్ యొక్క నేమ్ గ్రాఫ్ నోడ్స్. సో, మనం కొంచెం క్లీన్‌గా యూజ్ చేద్దాం. మనకు కొంచెం క్లీన్‌గా ఉంటుంది. ఓకే. సో, ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేమంటే 6 1, 2, 3, 4 1, 2, 3, 4, 5, 6 ఓకే. ఓకే. 6 అనేది ఓకేనా? సో, వీటిని మనం నార్మల్‌గా ఏమంటామంటే గ్రాఫ్ నోడ్స్. సో, ఇందులో వచ్చి మనకొచ్చేమంటే ఏమేమి నార్మల్‌గా ఈ గ్రాఫ్ నోడ్స్‌లో మనకు స్టోర్ చేసుకునే దానికోసం మనం వచ్చామంటే 0 దీని యొక్క ఇండెక్స్ దీని యొక్క ఇండెక్స్ ఏమి 0 లేకపోతే దీని యొక్క ఇండెక్స్ మనం వచ్చామంటే 0 అనేది తీసుకుందాం. ఓకేనా? నెక్స్ట్ 1 దీని యొక్క ఇండెక్స్ 1, 2 దీని యొక్క ఇండెక్స్ 2 ఓకేనా? 1, 1, 3 దీని యొక్క ఇండెక్స్ 3, 4 దీని యొక్క ఇండెక్స్ 4, 5 దీని యొక్క ఇండెక్స్ 5 ఓకేనా? సో, ఇలా మనకొచ్చేమంటే ఇలా స్టోర్ చేసుకునే దానికోసం మనం వచ్చేమంటే గ్రాఫ్ నోడ్స్ అనేది క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ. లిస్ట్ అనేది. ఓకేనా? ఓకే. దీనికి మనం వచ్చేమంటే నెక్స్ట్
దీని యొక్క నైబర్స్ని, ఓకేనా, ఎన్ఈఐజిహెచ్బిఓస్ని నైబర్స్ని క్రియేట్ చేయాలి. సో ఓకేనా, సో దీని యొక్క నైబర్స్ని క్రియేట్ చేయాలంటే దానికోసం మనం వచ్చేమంటే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేయాలి. సో దీని యొక్క నైబర్స్ని క్రియేట్ చేసేది. సో దానికోసం మనం వచ్చేమంటే ఒక మెథడ్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే ఓకే సో దీనికి ముందు మనం వచ్చేమంటే ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తీసుకున్నవన్నీ మనం వచ్చేమంటే స్టోర్ చేయాలి కదా. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ నేను వచ్చి ఇన్ని నోట్స్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. సో 0 1 2 3 4 5 6 అనేది. సో వీటిని వచ్చి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే దీంట్లో సెట్ చేయాలి, దీనికి ఈ గ్రాఫ్ నోడ్కి. కాబట్టి మనం వచ్చేమంటే ఒక కన్స్ట్రక్టర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పబ్లిక్ గ్రాఫ్, జిఆర్పిహెచ్ గ్రాఫ్. సో లిస్ట్ ఆఫ్ ఎల్ఐ లిస్ట్ ఆఫ్ గ్రాఫ్ నోడ్స్. సో గ్రాఫ్ నోడ్ సేమ్ నేమ్ అనేది వేస్తున్నా. ఓకే, దీంట్లో మనకు వచ్చేమంటే దిస్ డాట్ గ్రాఫ్ నోడ్. ఈక్వల్ టు గ్రాఫ్ నోడ్స్. ఓకే, సో ఇక్కడ మనకి దీనికి నార్మల్గా ఈ వాల్యూస్ని సెట్ చేస్తాం కదా. ఇక్కడ జీరోకి జీరో వచ్చి మనకు వచ్చేమంటే దాని యొక్క ఇండెక్స్ 0 1కి మనం దాని యొక్క ఇండెక్స్ 1 2 ఇలా. సో ఇలా సెట్ చేసి వచ్చి మనం వచ్చేమంటే మెయిన్ క్లాస్లో సెట్ చేస్తాం. కాబట్టి ఆ మెయిన్ క్లాస్లో సెట్ చేసిన లిస్ట్ని మనం వచ్చేమంటే ఇక్కడ మన యొక్క గ్రాఫ్ నోట్స్లో మనం స్టోర్ చేసుకోవాలి. సో దీనికోసం మనం వచ్చేమంటే ఈ యొక్క కన్స్ట్రక్టర్ అనేది యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే వీటి యొక్క నైబర్స్ని మనం స్టోర్ చేయాలి. సో నైబర్స్ని స్టోర్ చేయాలంటే మనకు వచ్చేమంటే దానికోసం ఒక ఫంక్షన్ అనేది కావాలి. సో నైబర్స్ని స్టోర్ చేసుకునే దానికోసం మనం వచ్చేమంటే ఒక ఫంక్షన్ అనేది క్రియేట్ చేస్తాం. దట్ మీన్స్ మెథడ్ మనకి దేవాలో. సో ఈ మెథడ్ అనేది క్రియేట్ చేస్తాం. ఈ మెథడ్ అనేది ఏం చేస్తుందంటే మనకి నైబర్స్ని అంటే వాటి యొక్క కనెక్షన్స్ని స్టోర్ చేస్తాయి. ఓకేనా, ఎడ్జెస్ని. ఓకే ఓకే సో దీనికోసం మనం వచ్చేమంటే ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో మెథడ్కి వచ్చి మనం పబ్లిక్ కంట్రోల్ సేవ్ చేస్తున్నాం. పబ్లిక్ వైడ్. ఓకేనా, వైడ్ మనకు వచ్చేమంటే వీటిని మనం యాడ్ చేయాలి కాబట్టి యాడ్ నోట్స్ అనేది ఇద్దాం. లేదంటే మనకి నార్మల్గా వచ్చేమంటే మనం వాటి యొక్క ఎడ్జెస్ని స్టోర్ చేస్తాం కాబట్టి యాడ్ ఎడ్జెస్ అనేది ఇస్తున్నా. ఈడిజిఎస్ ఎడ్జెస్. ఓకే ఓకే యాడ్ ఎడ్జ్ ఈడిజి. ఓకేనా, ఎడ్జ్ మొత్తం అంటే నార్మల్గా ఓకే మనం వచ్చి అంటే ఐకి జేకి. సో ఎడ్జెస్ని యాడ్ చేస్తాం కాబట్టి యాడ్ ఎడ్జెస్ అనేది ఇస్తున్నా. నెక్స్ట్ ఇంట్ ఐ అనేది తీసుకుంటున్నా, ఇంట్ జే అనేది తీసుకుంటున్నా. ఓకే సో ఇప్పుడు నార్మల్గా వచ్చేమంటే మనకి ఎడ్జెస్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే ఇక్కడ ఎలా తీసుకున్నాం, మనకి ఇక్కడ తీసుకున్న దాని ప్రకారంగా మనకు వచ్చేమంటే 0 నుంచి మనకు వచ్చేమంటే 0 నుంచి మనకు వచ్చేమంటే 1 అన్నప్పుడు మనం వచ్చేమంటే వీటి యొక్క ఎడ్జెస్ని మనం స్టోర్ చేయాలి. ఓకేనా, 0 నుంచి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేమంటే ఈ యొక్క 0లో మనం వచ్చేమంటే 1 ఎడ్జ్ని స్టోర్ చేస్తాం. మళ్ళీ వచ్చేమంటే 1లో మనకు వచ్చేమంటే 0ని స్టోర్ చేస్తాం. సో ఈ విధంగా మనం వచ్చేమంటే స్టోర్ అనేది చేయాలి. సో ఈ విధంగా మనం స్టోర్ చేయాలంటే దానికోసం మనం వచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేమంటే గ్రాఫ్ నోడ్ అనేది తీసుకుంటున్నాను. GRAPH గ్రాఫ్ నోడ్. గ్రాఫ్ నోడ్ ఫస్ట్ ఈక్వల్ టు మనకేమంటే ఆల్రెడీ ఫస్ట్ అనేది క్రియేట్ చేసినాం కదా. ఈ యొక్క ఫస్ట్ అనేది మనకు వచ్చేమంటే ఎక్కడ ఉంటుందంటే ఈ గ్రాఫ్ నోడ్స్లో ఉంటుంది. ఓకేనా, సో గ్రాఫ్ నోడ్స్ డాట్ గెట్ ఇండెక్స్ ఆఫ్ ఐ. సో ఈ దీంట్లో మనకు వచ్చేమంటే ఫస్ట్ నోడ్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ నోడ్ అనేది మనం క్రియేట్ చేసుకునే దాని ప్రకారం మనకి ఏముంటుంది 0 0. ఓకేనా, ఇండెక్స్ అనేది 0. ఓకేనా, సో ఇలా మనకు వచ్చేమంటే నోడ్ అనేది ఉంటుంది. సో ఈయనొక్క నోడ్ అనేది తీసుకుంటుంది 0 నోడ్ని. 0 నోడ్ని మనకు వచ్చేమంటే ఇక్కడ సేమ్ యాస్టీస్గా మనం తీసుకున్నాం. సేమ్ అలానే నేను వచ్చేమంటే గ్రాఫ్ నోడ్ గ్రాఫ్ నోడ్ సెకండ్ ఈక్వల్ టు గ్రాఫ్ నోడ్ డాట్ గెట్ ఆఫ్ జే. ఓకే సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి ఇందులో ఏ విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది దాన్ని మనం కొంచెం
థియరిటికల్‌గా చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి నేనొచ్చేమంటే ఇప్పుడు నాకొచ్చేమంటే 0 ఇండెక్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాకొచ్చేమంటే 0, 1 అనేది పాస్ చేస్తున్నా యాడ్ ఎడ్జెస్‌లోకి. సో, ఎప్పుడైతే నేను 0, 1 అనేది పాస్ చేస్తున్నానో అప్పుడు నాకొచ్చేమంటే ఈ యొక్క నోడ్ అంటే మనకొచ్చేమంటే ఈ యొక్క నోడ్‌ని నేను తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేనొచ్చేమంటే ఇక్కడ గ్రాఫ్ నోడ్ GRAPH గ్రాఫ్ నోడ్ మనకొచ్చేమంటే గ్రాఫ్ నోడ్ ఫస్ట్ ఈక్వల్ టు మనం వచ్చేమంటే ఈ యొక్క నోడ్‌ని ఓకేనా? సో, ఈ యొక్క నోడ్ అనేది మనకొచ్చేమంటే 0 ఇండెక్స్ 0 నైబర్స్. నైబర్స్ అనేది మనకేముంటాయి? నైబర్స్ అనేది ఏముండదు. జస్ట్ మనకొచ్చేమంటే ఫస్ట్ ఎంప్టీగా ఉంటుంది. జస్ట్ మనకొచ్చేమంటే ఎంప్టీగా ఇస్తున్నా. నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా గ్రాఫ్ నోడ్ సెకండ్ అనేది తీసుకుంటున్నా. సెకండ్‌లో మనకొచ్చేమంటే 1, 1 ఇండెక్స్ అనేది నెక్స్ట్ దీని యొక్క నైబర్స్ అనేది ఇప్పుడు మనకొచ్చేమంటే ఎంప్టీగా ఉంటుంది. ఓకేనా? సో, ఇప్పుడు నేనొచ్చేమంటే ఇలా ఎంప్టీగా క్రియేట్ అనేది అయింది ఇప్పుడు. సో, ఈ ఎంప్టీగా క్రియేట్ అయిన దానికి నేనొచ్చేమంటే నేను కనెక్షన్ అనేది ఇయ్యాలి ఎడ్జెస్‌ని. సో, దీనికోసం నేనేం చేస్తున్నానంటే ఫస్ట్ నోడ్ ఓకేనా? FIRST ఫస్ట్ డాట్ నైబర్స్ ఓకేనా? ఫస్ట్ డాట్ నైబర్‌లో నేనేం చేస్తున్నా అంటే డాట్ యాడ్ దీంట్లో వచ్చి నేనొచ్చేమంటే సెకండ్ నోడ్‌ని యాడ్ చేస్తున్నా. ఓకేనా? ఫస్ట్ యొక్క నైబర్ అనేది మనకొచ్చేమంటే సెకండ్ నోడ్. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే సెకండ్ SECOND సెకండ్, సెకండ్ డాట్ మనకొచ్చేమంటే నైబర్స్. నైబర్స్‌లో మనకొచ్చేమంటే ఫస్ట్‌ని యాడ్ చేస్తున్నా. యాడ్ ఫస్ట్. ఓకే. సో, ఇప్పుడు మనకి ఏం క్రియేట్ అయింటదిక్కడ. ఓకేనా? సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఫస్ట్ 0 అంటే 0థ్ నోడ్‌లో మనకొచ్చేమంటే సెకండ్ నోడ్‌ని యాడ్ చేస్తాం. సెకండ్ నోడ్ అంటే మనకొచ్చేమంటే 1 అనే ఎడ్జ్. ఓకేనా? సో, ఇప్పుడు నాకొచ్చేమంటే ఇక్కడ జస్ట్ 1 అనేది క్రియేట్ అయింది. సో, ఇందులో మనకి ఫస్ట్ నోడ్‌లో మనకొచ్చేమంటే ఫస్ట్ నోడ్ అంటే సెకండ్ నోడ్‌లో మనకొచ్చేమంటే నార్మల్‌గా చూద్దాం. జస్ట్ మనకి ఫస్ట్ నోడ్‌లో మనకొచ్చేమంటే సెకండ్ నోడ్ అనేది స్టోర్ అయింది. ఓకేనా? సేమ్ మనకి ఇక్కడ క్రియేట్ చేసిన దాని ప్రకారం ఫస్ట్ నోడ్‌లో ఓకేనా? ఫస్ట్ నోడ్ డాట్ నైబర్‌లో మనం వచ్చేంటి సెకండ్‌ని యాడ్ చేసినాం. సెకండ్ డాట్ నైబర్‌లో మనకు వచ్చేంటి ఫస్ట్ నోడ్‌ని యాడ్ చేస్తాం. అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ డోట్ ఫస్ట్ నోడ్ డాట్ నైబర్స్‌లో ఈ యొక్క నైబర్‌లో మనం వచ్చేమంటే ఈ యొక్క సెకండ్ నోడ్‌ని యాడ్ చేస్తున్నాం. సెకండ్ నోడ్ అంటే మనకేమి 1 కదా! ఓకే. మళ్ళీ సెకండ్ యొక్క నైబర్‌లో మనం వచ్చేమంటే ఫస్ట్ నోడ్‌ని యాడ్ చేస్తున్నాం. అంటే మనకి 0 కదా! సో, దీని ప్రకారం మనకొచ్చేమంటే ఇక్కడ మనకి 0 నోడ్ అనేది ఫస్ట్ నోడ్. నెక్స్ట్ 1 నోడ్ అనేది సెకండ్ నోడ్. దీని యొక్క నైబర్‌లో మనకొచ్చేమంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అనేది యాడ్ అయింది. నెక్స్ట్ 1 యొక్క నైబర్‌లో మనకొచ్చేమంటే ఫస్ట్ నోడ్ అంటే మనకిక్కడ 0. సో, 0 అనేది యాడ్ అయింది. సో, ఇక్కడ మీకు క్లియర్‌గా చూడొచ్చు. ఈ డయాగ్రామ్‌లో మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా ఇక్కడ 1 అనేది క్రియేట్ అయింది. ఇక్కడ 0 అనేది క్రియేట్ అయింది. అదే విధంగా మనకొచ్చేమంటే ఫస్ట్ టైమ్ రన్ అయినప్పుడు ఇది క్రియేట్ అనేది అవుతుంది ఇలా. ఓకేనా? సో, ఇలా మనకొచ్చేమంటే మనం లిస్ట్‌లో మనం యాడ్ చేస్తాం ఎడ్జెస్‌ని వాటి యొక్క ఎడ్జెస్‌ని. సో, దానికోసం మనం వచ్చేమంటే ఈ యొక్క ఫంక్షన్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకే. ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ యొక్క అంటే ఈ యొక్క మెథడ్ యొక్క యూజ్ అనేది ఏమనేది క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటా. సో, ఇదొచ్చి నార్మల్‌గా మనకొచ్చేమంటే గ్రాఫ్‌ని క్రియేట్ చేసేదాని కోసం. ఓకే. సో, నార్మల్‌గా మళ్ళీ నేనొచ్చేమంటే ఈ గ్రాఫ్స్‌ని క్రియేట్ చేసిన. దీన్ని మనం వచ్చేమంటే ప్రింట్ చేయాలి. ఓకేనా? ప్రింట్ చేయాలంటే ఏం చేయాలి? సో, దీనికి మనం వచ్చేమంటే టూ స్ట్రింగ్ మెథడ్‌ని ఓవర్‌రైడ్ అనేది చేస్తాం. ఓకే. సో, ఇప్పుడు మనకి టూ స్ట్రింగ్ మెథడ్‌ని ఓవర్ చేసి దీనికి లాజిక్ అనేది మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మెథడ్ క్రియేట్ చేసుకొని దాని తర్వాత లాజిక్ అనేది ఇంప్లిమెంట్ చేద్దాం. ఓకే. సో, కంట్రోల్ ఎన్. ఓకే. మెయిన్. సో, ఇక్కడొచ్చి నేనొచ్చేమంటే మెయిన్ మెథడ్ అనేది క్రియేట్ చేస్తున్నా. సో, ఈ మెయిన్ మెథడ్‌లో మనం వచ్చేమంటే గ్రాఫ్స్‌కి మనం సేమ్ యాజ్ టీజ్‌గా మనం అంటే నోడ్స్‌ని క్రియేట్ చేయాలి. సో, దీనికోసం మనం ఏం చేస్తాం? నార్మల్‌గా వచ్చి మనకొచ్చేమంటే లిస్ట్ ఆఫ్ గ్రాఫ్స్ ఓకేనా? ఓకేనా? లిస్ట్ ఆఫ్ గ్రాఫ్ నోడ్స్ ఓకేనా? GRAPH గ్రాఫ్ ఓకే. లిస్ట్ ఆఫ్ గ్రాఫ్ ఓకే. మనం ఫస్ట్ టైం మనం ఎంటర్ చేసుకోవాలి. దీంట్లో కూడా మనం వచ్చేమంటే ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంపోర్ట్ జావా డాట్ యుటిల్. ఓకే. లిస్ట్ ఆఫ్ గ్రాఫ్ నోడ్స్‌లో ఇక్కడ నేను వచ్చేమంటే నోడ్స్‌ని క్రియేట్ చేస్తున్నా. నోడ్స్ ఈక్వల్ టు న్యూ అరే లిస్ట్.
ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఈ నోడ్స్‌లో నోడ్స్ డాట్ యాడ్ చేస్తున్నా. ఇందులో మనం వచ్చేమంటే గ్రాఫ్ నోడ్ టైప్‌లో మనం యాడ్ చేయాలి. గ్రాఫ్ నోడ్ టైప్‌లో యాడ్ చేయాలంటే న్యూ గ్రాఫ్ నోడ్ ఆఫ్ మనకొచ్చేమంటే నోడ్ యొక్క నేము, దాని యొక్క ఇండెక్స్ అనేది మనం స్టోర్ చేసుకోవాలి. సో, ఇలా మనకొచ్చేమంటే ఎన్ని ఉన్నాయి, మనకొచ్చేమంటే ఎన్ని నోడ్స్ ఉన్నాయంటే ఇక్కడ మనకి క్లియర్‌గా చూడొచ్చు. మనకొచ్చేమంటే 0, 1, 2, 3, 4, 5, 6 నోట్స్‌నే ఉన్నాయి. కాబట్టి నేనొచ్చేమంటే 6 క్రియేట్ అనేది చేసుకుంటున్నా. 1, 2, 3, 4, 5, 6 ఓకేనా. సో, 6 నోట్స్ అనేది క్రియేట్ చేయాలి. సో, దీంట్లో వచ్చి మనకొచ్చేమంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకొచ్చేమంటే 0 అనే దానికి 0నే ఉంటుంది. నెక్స్ట్ మనకొచ్చేమంటే 1 యొక్క ఇండెక్స్ నేనొచ్చి 1 అనేది ఇస్తున్నా. నెక్స్ట్ 2 యొక్క ఇండెక్స్ మనం వచ్చేమంటే 2 అనేది ఇస్తున్నా. నెక్స్ట్ 3 యొక్క ఇండెక్స్ 3 అనేది ఇస్తున్నా. నెక్స్ట్ 4 యొక్క ఇండెక్స్ మనం 4 అనేది ఇద్దాం. నెక్స్ట్ 5 యొక్క ఇండెక్స్ 5 ఓకేనా. సో, ఇక్కడ నార్మల్‌గా ఒకవేళ మీరు ఏబీసీడీ అనే నోట్స్ తీసుకుంటే మీరు అలా ఏబీసీడీ అని ఇచ్చుకోవచ్చు. లేదంటే ఇక్కడ నేనొచ్చి నార్మల్‌గా 1, 2, 3 అంటే మనకి దీనికి ముందు ఆల్రెడీ ఏబీసీడీ సాల్వ్ చేసినాం కాబట్టి, సో, ఇక్కడ నేనొచ్చి డైరెక్ట్‌గా మనం వచ్చి డిజిట్సే నేమ్‌గా తీసుకుంటున్నా. ఓకే. సో, మీకు ఇంకా కొంచెం క్లియర్‌గా అండర్‌స్టాండ్ అవుతుందని. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఈ నోట్స్ లిస్ట్ అనేది మనం క్రియేట్ చేసుకున్నాం. సో, ఈ నోట్స్ లిస్ట్ అనేది మనం క్రియేట్ చేసినప్పుడు, సో, ఈ లిస్ట్‌ని మనం వచ్చేమంటే ఎక్కడికి పాస్ చేయాలి? మన యొక్క గ్రాఫ్‌కి పాస్ చేయాలి. ఓకేనా. సో, ఈ గ్రాఫ్‌కి మనం పాస్ చేసి, దీనికి మనం వచ్చేమంటే ఎడ్జెస్ అనేది యాడ్ చేయాలి. సో, దీనికోసం మనం వచ్చేమంటే గ్రాఫ్ ఓకేనా. గ్రాఫ్. సో, ఈ గ్రాఫ్ మనం నేమ్ అనేది ఇద్దాం. గ్రాఫ్ అనేది ఇద్దాం. గ్రాఫ్ ఈక్వల్ టు న్యూ గ్రాఫ్. సో, ఇందులో మనం వచ్చేమంటే నోడ్స్‌ని పాస్ చేసేసినాం. ఓకే. ఓకే. ఈ నోట్స్‌ని నేను పాస్ చేసేసాను. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే గ్రాఫ్ డాట్ యాడ్ ఎడ్జెస్. సో, ఈ ఎడ్జెస్ అనేది మనం ఎలా యాడ్ చేయాలంటే జస్ట్ మనకొచ్చేమంటే ఇక్కడ మనం దీనికి ముందొచ్చి మనం వచ్చేమంటే ప్రతిదీ యాడ్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేమంటే ఇక్కడ ఓకే. మనకొచ్చేమంటే దీనికి ముందొచ్చి మనం వచ్చేమంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే 0 నోడ్ తీసుకుంటే 0 నుంచి 1, 2, 3 ఇలా అన్ని దాన్ని యాడ్ చేస్తున్నాం. ఎక్కడంటే అడ్జసెన్సీ మ్యాట్రిక్స్‌లో. బట్ మనకి ఇక్కడొచ్చేమంటే జస్ట్ మనం దీని యొక్క ఎడ్జెస్ అనేది ఏమున్నాయో ప్రతిదానికి ఓన్లీ 1 ఎడ్జ్ అనేది యాడ్ చేస్తే చాలు. ఓకేనా. అడ్జసెన్సీ లిస్ట్‌లో. ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేమంటే ఇప్పుడు 0-1 అనేది ఉంది. ఓకేనా. 0-1. సో, ఈ 0-1 ఎడ్జ్ అనేది యాడ్ చేస్తే ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే 0 అనే నోడ్‌కి మనకొచ్చేమంటే ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే వాటి యొక్క నైబర్ అనేది 1 అనేది క్రియేట్ అయిపోతుంది. మళ్ళీ 1 నోడ్‌కి ఆటోమేటిక్‌గా వాటి యొక్క నైబర్ 0 అనేది క్రియేట్ అయిపోతుంది. ఓకేనా. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ 0 అనేది అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే 1 అనేది తీసుకుంటే 1కి, 0కి ఆల్రెడీ మనకొచ్చేమంటే కనెక్షన్ అనేది ఉంది. 1 యొక్క ఎడ్జ్. సో, కాబట్టి మనకొచ్చేమంటే నెక్స్ట్ ఈ నోడ్ అనేది మనం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఎడ్జ్‌ని. సో, ఇలా మనం యాడ్ అనేది చేస్తాం. సో, ఇలా ఎలా యాడ్ చేయాలనేది మనం క్లియర్‌గా చూద్దాం. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఫస్ట్ 0 నుంచి 1కి ఓకేనా. సో, 0 నుంచి 1కి యాడ్ చేసినాం కాబట్టి, సో, ఈ ఎడ్జ్ అనేది మనకి క్లియర్ అయిపోయింది. సో, ఈ ఎడ్జ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది. సో, మనం మళ్ళీ దీన్ని ఎక్కడ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. 1-0 అనేది ఓకేనా. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే 0 నుంచి నెక్స్ట్‌కి ఏముంది? 0 నుంచి 3కి ఉంది కాబట్టి, నెక్స్ట్ సేమ్ యాజ్ టీజ్‌గా దీన్ని కాపీ పేస్ట్ అనేది చేసుకుంటున్నా. కంట్రోల్ సి, కంట్రోల్ వి. సో, ఇక్కడ మనం ఎన్ని టైమ్స్ మనం ఎడ్జెస్‌ని యాడ్ చేస్తామంటే మనకి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో అన్ని ఎడ్జెస్‌ని మాత్రమే యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకొచ్చేమంటే ఇక్కడ 1 ఎడ్జ్ అనేది ఉంది. నెక్స్ట్ 2 నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే 3 నెక్స్ట్ 4 నెక్స్ట్ 5 నెక్స్ట్ 6 నెక్స్ట్ 7 1, 2, 3, 4 1, 2, 3, 4, 5, 6, 7 ఓకేనా. 7 ఎడ్జెస్ మాత్రం ఉన్నాయి. ఓకే. 7 8 ఎడ్జెస్ ఉన్నాయి. ఓకేనా. అంతే కదా. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకేనా. సో, 8 ఎడ్జెస్ ఉన్నాయి. సో, మనం వచ్చేమంటే జస్ట్ 8 ఎడ్జెస్‌ని మాత్రమే మనం యాడ్ అనేది చేస్తాం ఇక్కడ. ఓకేనా.
దీనికంటే మనం మించి ఏది యాడ్ అనేది చేయము. సో, కాబట్టి ఇక్కడ నేను డైరెక్ట్‌గా 8 ఎడ్జెస్ అనేది మనం క్రియేట్ అనేది చేసుకుందాం. ఆల్రెడీ మనం వచ్చి 1, 2, 3, 4, 5 ఎడ్జెస్ అనేది క్రియేట్ చేసినాం. సో, ఇక్కడ మనకు ఇంకా 3 క్రియేట్ చేసుకోవాలి. 2, 3 3 ఓకేనా. సో, 8 ఎడ్జెస్ మాత్రమే క్రియేట్ చేసుకుంటాం. ఓకే. సో, నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే ఈ 8 ఎడ్జెస్‌ని మనం వచ్చేమంటే ప్రింట్ అనేది చేయాలి కాబట్టి SYS system.out.println గ్రాఫ్ అనేది ప్రింట్ చేస్తున్నా. సో, దీనికి లాజిక్ అనేది మనం ఇంప్లిమెంట్ చేద్దాం తర్వాత. ఓకే. సో, ఇప్పుడు మనకి ఫస్ట్ నుంచి మనం క్లియర్‌గా క్రియేట్ చేసుకుంటూ వద్దాం. ఓకేనా. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే 0-1 అనేది మనం ఆల్రెడీ క్రియేట్ చేసేసినాం ఇక్కడ ఫస్ట్‌ది. ఓకేనా. సో, కాబట్టి మనకేమంటే దీనికి నేనొచ్చేమంటే రెడ్ మార్క్ అనేది ఇచ్చుకున్నా. సో, నెక్స్ట్ వచ్చి మనకేమంటే 0-3 అనేది మనం క్రియేట్ చేయాలి. సో, 0-3 క్రియేట్ చేయాలంటే మనకి ఓకే. 0-3 సో, 0-3 అనేది మనం క్రియేట్ చేయాలి. సో, 0-3 క్రియేట్ చేసేసినాం కాబట్టి సో, ఈ ఎడ్జ్‌కో మనకొచ్చేమంటే కంప్లీట్ అయిపోయింది కాబట్టి జస్ట్ దీన్ని మనం రెడ్ మార్క్ అనేది చేసేద్దాం. కంప్లీట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ 0-5 సో, 0-5 కాబట్టి సేమ్ 0-5 అనేది ఇస్తున్నా. సో, ఈ యొక్క ఎడ్జ్‌కో మనకొచ్చేమంటే కంప్లీట్ అనేది అయిపోయింది. సో, కాబట్టి మనం వచ్చేమంటే దీన్ని రెడ్ మార్క్ అనేది చేసేస్తున్నా. సో, మనకొచ్చేమంటే ఈ 3 ఎడ్జెస్ అనేది మనకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే 1 అనేది తీసుకుంటున్నాం. సో, 1 అనేది తీసుకుంటే మనకొచ్చేమంటే 1 ఓకేనా. 1 నుంచి మనకొచ్చేమంటే ఏమున్నాయి. సో, 1 నుంచి మనకొచ్చేమంటే 1 నుంచి మనకి 2కుంది, 3కుంది. ఓకేనా. ఎందుకంటే మనకి ఆల్రెడీ 1 నుంచి 0కుండే ఎడ్జ్ అనేది మనకి ఆల్రెడీ క్రియేట్ చేసేసినాం. కాబట్టి 1 నుంచి మనకి 2కుంది కాబట్టి 2 అనే ఎడ్జ్ మనం క్రియేట్ చేద్దాం. సో, కాబట్టి 1 నుంచి 2 అనేది కనెక్షన్ ఇస్తున్నా. సో, 1-2 నెక్స్ట్ 1 నుంచి మనకొచ్చేమంటే నెక్స్ట్ 3 ఉంది. సో, కాబట్టి 1-3 అనేది ఇస్తున్నా. సో, ఇక్కడ మనకి క్లియర్‌గా చూస్తే మనకొచ్చేమంటే 1-3 ఉంది. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే 1-3 వచ్చేసినాం కాబట్టి 1-3 ఎడ్జ్‌కో కంప్లీట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ అనేది మనకొచ్చేమంటే 3 అనేది అయిపోయింది. అంటే 2 నుంచి 3కి అయిపోయింది. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే 2-3 సో, మనకొచ్చేమంటే 2 నుంచి మనకొచ్చి ఓన్లీ 3కి మాత్రమే పెండింగ్ అనేది ఉంది. సో, కాబట్టి మనకొచ్చేమంటే 2-3 2 నుంచి మనకొచ్చేమంటే 3కి అనేది ఒక కనెక్షన్ ఇచ్చేద్దాం. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే ఈ యొక్క ఎడ్జ్‌కో మనం కనెక్షన్ ఇచ్చేసినాం కాబట్టి ఇదిగో కంప్లీట్ అయిపోయింది. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకొచ్చేమంటే 4 అనేది తీసుకుందాం. 4 అనేది తీసుకుంటే మనకి 4 ఓకేనా. 4 నుంచి మనకేమున్నాయి 4-3 ఉంది. 4-5 ఉంది. సో, కాబట్టి మనకొచ్చేమంటే సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే 4-3 ఒకటి, 4-5 అనేది ఒకటి ఇస్తున్నా. ఓకే. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే 4-3 అనేది కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 4-5 ఎడ్జ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో, మనం ఆల్ ఎడ్జెస్‌ని కవర్ చేసేసినాం. ఆల్ ఎడ్జెస్‌ని కవర్ చేసినప్పుడు మనకు ఆటోమేటిక్‌గా మనకొచ్చేమంటే దీనికి సంబంధించిన ఎడ్జెస్ దీనికి మళ్ళీ నెక్స్ట్ ఇలా మనకు అన్ని ఎడ్జెస్ అనేది కవర్ అయిపోయి ఉంటుంది. సో, ఇది ఇప్పుడు మనం వచ్చేమంటే గ్రాఫ్ అనేది మనం వచ్చేమంటే క్రియేట్ చేసినాం అడ్జెసెన్సీ గ్రాఫ్ అని. ఓకేనా. సో, మీకు క్లియర్‌గా అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే ఏ విధంగా మనం క్రియేట్ చేయాలనేది. జస్ట్ మనం ఇక్కడ వచ్చేమంటే ఎడ్జెస్‌ని మాత్రమే ఇస్తాం. ఓకేనా. ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో అన్ని. నార్మల్‌గా దీనికి ముందు వచ్చి మనం వచ్చంటే దీని నుంచి ప్రతి ఎడ్జెస్‌కి మళ్ళీ కనెక్షన్ ఇస్తున్నాం. బట్ దీంట్లో మనం జస్ట్ ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో అన్ని ఎడ్జెస్‌ని మనం డిక్లేర్ చేస్తే చాలు. ఈవెన్ మీకొచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 4-3 తీసుకున్నా. నెక్స్ట్ 4-5 తీసుకున్నా. అలా లేకుండా మీరొచ్చేమంటే 5-4 తీసుకొనేసి నెక్స్ట్ 3-4 తీసుకున్నా మీకు ఓకే. కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా. లేదంటే మనకొచ్చేమంటే 4-3 తీసుకునే బదులు 3-4 అనేది కూడా తీసుకోవచ్చు. సో, ఇలా మీరు జస్ట్ ఏమంటే ఎడ్జెస్‌ని కవర్ చేస్తే చాలు ఇక్కడ అడ్జెసెన్సీ లిస్ట్‌లో. ఓకే. సో, ఇప్పుడు మనకి దీన్ని ప్రింట్ చేస్తే మనకి మనకి ఆబ్జెక్ట్ అనేది ప్రింట్ అవుతుంది. జస్ట్ యాస్‌క్యూఎల్. సో, ఇప్పుడు మనకొచ్చేమంటే దీన్ని మనం ఓవర్‌రైడ్ అనేది చేయాలి 2 స్ట్రింగ్ మెథడ్‌ని. సో, దీనికోసం మనం వచ్చేమంటే 2 స్ట్రింగ్ మెథడ్‌ని నార్మల్‌గా ఓవర్‌రైడ్ ఎలా చేస్తామని మీకు ఆల్రెడీ క్లియర్‌గా దీనికి ముందు వీడియోలో మనం తెలుసుకున్నాం. సో, ఇక్కడ నార్మల్‌గా వచ్చేమంటే మీరు ఏ విధంగా కావాలంటే మీరు ఫర్ లూప్ యూజ్ చేసుకొని లేదంటే ఎలా కావాలంటే మీరు అలా క్రియేట్ అనేది చేసుకోవచ్చు. నేనొచ్చి జస్ట్ మనకొచ్చేమంటే కొంచెం సింపుల్‌గా ఉండే దానికోసం వచ్చేమంటే స్ట్రీమ్స్ అనేది యూజ్ చేస్తున్నా. ఓకేనా. ఇంట్ ఐఎన్‌టి ఇంట్ స్ట్రీమ్ ఓకేనా. ఇంట్ స్ట్రీమ్ డాట్ రేంజ్. ఓకే. ఇక్కడ నేనొచ్చి 0 నుంచి మనకొచ్చేమంటే మన యొక్క గ్రాఫ్ నోడ్స్ యొక్క సైజ్ ఓకేనా. గ్రాఫ్ నోడ్స్ డాట్
సైజ్ అనేది తీసుకుంటున్నా. సో ఇది ఎందుకంటే నార్మల్గా వచ్చేమంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ క్లీన్గా చూడొచ్చు. మనకి ఇప్పుడు మనకి ఇక్కడ ఒక లిస్ట్ అనేది ఉంది. ఓకేనా. సో ఒక లిస్ట్ అనేది ఉంది. సో ఇది ఒక లిస్ట్. సో ఈ లిస్ట్లో మనకు వచ్చేమంటే 0, 1, 2, 3, 4, 5 అనేది ఉంది. సో దీంట్లోనూ మళ్ళీ ఒక లిస్ట్ అనేది ఉంటుంది. ఓకేనా. సో ఈ లిస్ట్లో మనకు వచ్చేమంటే 1, 3, 5 అనేది స్టోర్ అయింది. సో ఇలా మనం ఫస్ట్ వచ్చి దీన్ని ఇటరేట్ చేయాలి. దీన్ని ఇటరేట్ చేసి మనకి దీంట్లో ఉండే వాల్యూ తీసుకొని మళ్ళీ దీంట్లో ఉండే లిస్ట్ని అంటే నైబర్స్ని ఇటరేట్ చేయాలి. ఓకేనా. సో ఇలా మనం ఇటరేట్ చేయాలి కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వచ్చేమంటే ఇండెక్స్ అనేది తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకి ఈ 0 ఇండెక్స్లో మనకు వచ్చేమంటే ఈ 0 ఇండెక్స్లో మనకి 0 వాల్యూనే ఉంటుంది. ఓకేనా. 0 ఇండెక్స్లో మనకి 0 వాల్యూ. సో ఈ 0 ఇండెక్స్లో 0 వాల్యూతో పాటు మనకు వచ్చేమంటే వీటి యొక్క నైబర్స్ కూడా ఉంటుంది. నైబర్స్. సో వీటి యొక్క నైబర్స్ తీసుకొని మనం మళ్ళీ ఇటరేట్ చేయాలి. సో ఇలా మనకు వచ్చేంటే 1 ఇండెక్స్లో మనకి మళ్ళీ వీటి యొక్క నైబర్స్ ఉంటాయి. ఓకేనా. 2 ఇండెక్స్లో మళ్ళీ వీటి యొక్క నైబర్స్ ఉంటాయి. సో ఇలా మనం ఇటరేట్ చేయాలి. సో దీనికోసం మనం వచ్చేమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డైరెక్ట్గా ఇటరేట్ చేస్తే మనకి ఈ వాల్యూస్ వస్తాయి. బట్ నాకు దీంట్లో లోపల ఉండక కావాలి కాబట్టి నేను వచ్చేమంటే వాటి యొక్క మనం వచ్చి దాని యొక్క అంటే మన దాని యొక్క ఇండెక్స్ తీసుకొని దాన్ని మనం యూజ్ అనేది చేసుకునే దానికోసం మనం వచ్చేమంటే నేను డైరెక్ట్గా ఇంట్ స్ట్రీమ్ అనేది తీసుకుంటున్నా. ఓకే. సో మనం లేదంటే మనం నార్మల్గా కూడా యూజ్ అనేది చేయొచ్చు. నో ప్రాబ్లం అదంతా. సో ఇక్కడ మనం డైరెక్ట్గా వచ్చామంటే 0 టు గ్రాఫ్ నోడ్ సైజ్ అనేది తీసుకుంటున్నా. ఓకే. ఓకే. ఇప్పుడు మనకు వచ్చేమంటే వీటి యొక్క నైబర్స్ అనేది మనం ఫైండ్ ఔట్ చేయాలి. లేదంటే మనం డైరెక్ట్‌గా ఏమంటే ఆహ్, ఓకే. మనం డైరెక్ట్‌గానే ట్రై చేద్దాం. ఇండెక్స్ బేస్‌లోనే. ఓకే. మనకిప్పుడు ఇదొచ్చింది. సో దీని నుంచి మనం వచ్చామంటే మ్యాప్ చేస్తున్నా. మ్యాప్. సో నెక్స్ట్ లైన్‌కి అనేది మూవ్ చేస్తున్నా. సో ఇక్కడ మనకొచ్చేమంటే నార్మల్‌గా వీటినన్నిటిని మనం వచ్చేమంటే ఒక ఆబ్జెక్ట్ కన్వర్ట్ చేద్దాం. మ్యాప్ టు ఆబ్జెక్ట్. అంటే మనకి నార్మల్‌గా స్ట్రింగ్ టైప్‌లో కావాలి కాబట్టి మ్యాప్ టు ఆబ్జెక్ట్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ మనకొచ్చేమంటే మనకి నోడ్స్ కాబట్టి ఎన్ అనేది తీసుకుంటున్నా. నోడ్స్. సో ఈ యొక్క నోడ్స్ అంటే ఈ గ్రాఫ్ నోడ్ అనేది ఉంటుంది. సో ఈ గ్రాఫ్ నోడ్‌లో నుంచి మనకొచ్చేమంటే గ్రాఫ్ నోడ్ యొక్క నేమ్ ఎన్ డాట్ నేమ్. సో ఎన్ డాట్ మనకొచ్చేమంటే ఫస్ట్ అంటే ఇప్పుడు ఓకే. మనం ఫస్ట్ గెట్ ఇండెక్స్ తీసుకున్నట్లయితే మనకొచ్చి దాంట్లో నుంచి ఏముంటది? ఓకేనా. సో వాటి యొక్క గ్రాఫ్ నోడ్స్ ఉంటాయి. ఓకేనా. గ్రాఫ్ నోడ్స్ మళ్ళీ దాని యొక్క నేమ్ అనేది కావాలి. ఓకే. మీకెలా చెప్పాలంటే ఇక్కడ నార్మల్‌గా వచ్చేమంటే ఇది ఒక లిస్ట్. ఓకేనా. ఈ లిస్ట్ లోపల మనకొచ్చేముంటాయి? సో ఇదొచ్చి ఒక లిస్ట్. ఓకేనా. సో ఈ లిస్ట్ లోపల మనకొచ్చేమంటే మనం నోడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ నోడ్స్‌ని మనం తీసుకునే దానికోసం మనం వచ్చేమంటే ఇండెక్స్ అనేది యూజ్ చేస్తున్నాం. గ్రాఫ్ నోడ్‌ని తీసుకునేదానికి. ఈ గ్రాఫ్ నోడ్స్‌లో మళ్ళీ నైబర్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి నేను వచ్చేమంటే డైరెక్ట్‌గా మనకి ఇక్కడ వచ్చి ఇండెక్స్ అనేవి వస్తాయి 0 నుంచి n. సో ఈ 0 నుంచి n అంటే మనకొచ్చేది ఇండెక్స్ కాబట్టి సో ఇక్కడ మనకి ఫస్ట్ 0 అనేది వస్తుంది. 0 అనేది వస్తే నేనేం చేస్తున్నా అంటే ఈ గ్రాఫ్ నోడ్స్‌లో ఓకేనా. గ్రాఫ్ నోడ్స్ నుంచి సో గ్రాఫ్ నోడ్స్ డాట్ మనకొచ్చేమంటే వీటి యొక్క మనం వచ్చేమంటే గెట్ ఇండెక్స్ ఆఫ్ గెట్ ఆఫ్ n డాట్ నేమ్ అనేది తీసుకుంటున్నా. ఓకే. ప్లస్. సో ఇలా మనం తీసుకోవచ్చు. బట్ ఓకే. నేను డైరెక్ట్‌గా అనేది యూజ్ చేస్తున్నా. ఎందుకంటే మనకి డైరెక్ట్‌గా రాసుకుంటే కొంచెం బెటర్‌గా ఉంటుంది దీనికంటే. ఓకే. ఇక్కడ మనం ఇండెక్స్‌ని గెట్ చేసి కొంచెం రొటేట్ ప్రాసెస్ రిటర్న్ మనకొచ్చేమంటే డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే గ్రాఫ్ నోడ్స్ డాట్ స్ట్రీమ్ అనేది యూజ్ చేస్తున్నా. డాట్ మ్యాప్ టు ఆబ్జెక్ట్. ఓకే. మ్యాప్ టు సో డైరెక్ట్‌గా మనం మ్యాప్ అనేది యూజ్ చేసుకున్నాం. ఇక్కడ మనకి డైరెక్ట్‌గా లిస్ట్ అనేది తీసుకున్నాం కాబట్టి నో ప్రాబ్లమ్. సో మ్యాప్ ఓకేనా. సో ఈ మ్యాప్‌లో మనకొచ్చేమంటే మనకు కావాల్సింది వచ్చేమంటే స్ట్రీమ్స్ ఈ మ్యాప్‌లో నుంచి మనకు ఏం కావాలి? మనకొచ్చేమంటే ఈ యొక్క గ్రాఫ్ నోడ్‌ని వస్తుంది. అంటే దీనికోసం నేను వచ్చేమంటే జీ అనేది తీసుకున్నా. సో ఈ గ్రాఫ్ నోడ్ నుంచి మనకు కావాల్సింది జీ డాట్ నేమ్. ఓకేనా. సో నేను నేమ్ అనేది తీసుకున్నా. సో నేమ్ అనేది తీసుకున్న తర్వాత మనకొచ్చేమంటే ఒక ప్లస్ సింబల్ ఇచ్చి మనకొచ్చేమంటే కోలన్ అనేది ఇస్తున్నా. ఏదంటే వీటి యొక్క నైబర్స్‌ని ప్రింట్ చేయాలి కాబట్టి. సో ప్లస్ నాకు వీటి యొక్క నైబర్స్ అనేది కావాలి.
సో ఇక్కడ నైబర్స్ అనేది మనకి ఎలా తెలుసుకుంటామంటే మనకి సేమ్ యాస్టీస్గా మనకు వచ్చేంటి జీ డాట్ నైబర్స్. మళ్ళీ ఇది వచ్చి ఒక లిస్ట్ కాబట్టి దీంట్లోనే మళ్ళీ మనం దాంట్లో ఉండే జస్ట్ వాటి యొక్క నైబర్స్ అనేది తీసుకోవాలి. ఓకేనా? సో కాబట్టి నేను వచ్చి జీ డాట్ నైబర్స్ డాట్ మళ్ళీ దీన్ని మనం స్ట్రీమ్కి అనేది కన్వర్ట్ చేస్తున్నాం. సో స్ట్రీమ్కి అనేది కన్వర్ట్ చేసి మళ్ళీ దీంట్లో నుంచి మనం ఏం తీసుకోవాలి, జస్ట్ వాటి యొక్క నైబర్ యొక్క నేమ్స్ అనేది తీసుకోవాలి. ఓకేనా? సో కాబట్టి నేను దీన్ని మళ్ళీ మనం వచ్చేమంటే మ్యాప్. సో ఇక్కడ మనం మళ్ళీ మనకు వచ్చేమంటే మ్యాప్ అనేది యూజ్ చేస్తున్నా. మ్యాప్ ఇప్పుడు మనకు వచ్చేమంటే నైబర్స్ వస్తున్నప్పుడు వీటి యొక్క నేమ్స్ ఎన్ డాట్ నేమ్స్ అనేది తీసుకున్నాం. ఓకే. సో ఇప్పుడు మనకి క్లియర్గా మనకు వచ్చేమంటే వీటి యొక్క నేమ్స్ అనేది తీసుకున్నాం. సో ఇక్కడ మనకి మళ్ళీ ప్లస్, ఓకే, ప్లస్ కాదు, డాట్ కలెక్ట్ అనేది చేయాలి. కలెక్ట్ COLLECTORS కలెక్టర్స్ డాట్ జాయినింగ్. సో ఈ జాయినింగ్ అనేది మనకు వచ్చేమంటే జస్ట్ మనం వచ్చి ఒక ఆరో ఫంక్షన్ మార్క్ అనేది ఇద్దాం స్ట్రింగ్కి. ఓకే. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే ఇంటర్నల్గా ఉండేదాన్ని జాయిన్ చేసి, బట్ మనం ఎక్స్టర్నల్గా కూడా మనం మ్యాప్ అనేది యూజ్ చేసాం, వీటిని కూడా మనం జాయిన్ చేయాలి కదా. సో కాబట్టి నేను వచ్చేమంటే ఈ కలెక్షన్స్ క్లోజ్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, ప్లస్ ఓకేనా, ఒక నెక్స్ట్ లైన్కి మూవ్ అవ్వాలి, ఎందుకంటే మనకి ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ లైన్ మూవ్ అయ్యేదాని కోసం /n అనేది పెడుతున్నాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చి దీన్ని మనం కలెక్ట్ అనేది చేస్తున్నాం. కలెక్ట్ COLLECTORS కలెక్టర్స్ డాట్ జాయినింగ్. ఓకేనా, ఇక్కడ మనకు వచ్చేమంటే జస్ట్ ఎంటీ కొలన్స్ అనేది ఇస్తున్నాం. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అనేది అయిపోయింది. జస్ట్ వచ్చి మనం వచ్చేమంటే కంట్రోల్ సేవ్ అనేది ఇస్తున్నా, రన్ అనేది చేస్తున్నా. సో ఇక్కడ మనకి క్లియర్గా చూడొచ్చు మనకి ఏమేమి ఉన్నాయనేది. ఓకేనా, 0 నోడ్కి, ఓకేనా, మనకి ఎగ్జాంపుల్ ప్రకారం మనకి 0 నోడ్కి 135 అనేది ఉంది. సో సేమ్ యాస్టీస్గా మనకి 0 నోడ్ యొక్క నైబర్స్ అనేది 135 అనేది వచ్చింది. నెక్స్ట్ 1 నోడ్కి మనకి నైబర్స్ వచ్చి 025 అనేది ఉంది. సో సేమ్ లైక్ మనకు వచ్చి 1 నోడ్కి 025 అనేది ఉంది. నెక్స్ట్ 2 నోడ్కి మనకు వచ్చి 13 అనేది నైబర్ మాత్రమే ఉంది కాబట్టి 13 అనేది రావడం జరిగింది సేమ్ యాస్టీస్గా. నెక్స్ట్ 3 నోడ్కి 0124 అనేవి ఉన్నాయి. సో మనకి 3 నోడ్కి ఏమున్నాయి, 0124 అనేది సేమ్ యాస్టీస్గా రావడం జరిగింది. నెక్స్ట్ 4 నోడ్కి 35 అనేది ఉంది, సేమ్ లైక్ మనకి 35 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ 5th నోడ్కి 04, సో సేమ్ లైక్ మనకి 04 అనేది రావడం జరిగింది. సో మనం వచ్చేమంటే ఈ విధంగా మనం వచ్చేమంటే సాల్వ్ అనేది చేసుకుంటాం. సో మీకు ఇప్పుడు క్లియర్గా ఈజీగా మనకి అడ్జెసెన్సీ మనకు వచ్చేమంటే ఏ విధంగా మనం వచ్చేమంటే అడ్జెసెన్సీ లిస్ట్లో మనం వచ్చేమంటే గ్రాఫ్ని ఇంప్లిమెంట్ చేయాలి అనే దానికి క్లియర్గా అండర్స్టాండ్ అనేది అయింది అనుకుంటా. జస్ట్ మీరు వచ్చేమంటే సింపుల్గా మనం ఈ లాజిక్ అనేది ఏమంటే జస్ట్ ఫర్ ఇది వచ్చి మనకు జస్ట్ ప్రింట్ చేసే దానికోసమే, జస్ట్ మీకు జస్ట్ దీన్ని యాస్టీస్గా మీరు వచ్చేమంటే కాపీ అనేది చేసుకోండి, నో ప్రాబ్లం. సో ఇక్కడ మనం వచ్చేమంటే ఒక గ్రాఫ్ నోడ్ అనేది క్రియేట్ చేసినాం, ఎందుకంటే మనకి నోడ్ దాని యొక్క ఇండెక్స్ స్టోర్ చేసేదానికి, నెక్స్ట్ వాటి యొక్క నైబర్స్ని స్టోర్ చేసేదాని కోసం ఒక నైబర్స్ లిస్ట్ అనేది క్రియేట్ చేసినాం. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ మనకు వచ్చేమంటే ఈ నైబర్స్ లిస్ట్ని మనం వచ్చేమంటే ఇప్పుడు నార్మల్గా వచ్చేమంటే నోడ్స్ అనేవి ఉన్నాయి, ఈ నోడ్స్ అనేవి క్రియేట్ చేసినాం కదా, ఈ నోడ్స్ అన్నీ మనం వచ్చేమంటే ఒక లిస్ట్లో స్టోర్ చేయాలి. సో స్టోర్ చేసిన తర్వాత మనం వచ్చేమంటే ఈ యొక్క నైబర్స్ని మనం యాడ్ చేసేదానికోసం మనం వచ్చేమంటే ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. జస్ట్ ఇది వచ్చి నెక్స్ట్ వచ్చి ప్రింట్ చేసే దానికోసం మనం ToString మెథడ్ని ఓవర్ రైడ్ అనేది చేసినాం. ఓకే, నెక్స్ట్ ఓకేనా, నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే ఇక్కడ మనం కంట్రోల్ సేవ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే ఇక్కడ లిస్ట్ ఆఫ్ గ్రాఫ్ నోడ్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఓకేనా, సేమ్ మనకి ఇక్కడ ఈ యొక్క కన్స్ట్రక్టర్లో పోయి మనకి వాల్యూస్ అనేది క్రియేట్ అనేది అవుతుంది. దీంతో పాటు మనకు వచ్చేమంటే దీంట్లో ఒక నైబర్స్ అనే ఒక ఇదిగా ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ మనం ఎడ్జెస్ అనేది యాడ్ చేస్తున్నాం గ్రాఫ్. ఓకేనా, ఈ గ్రాఫ్లో మనకు వచ్చేమంటే మనం ఒక మెథడ్ అనేది క్రియేట్ చేసి యాడ్ ఎడ్జెస్. సో ఈ ఎడ్జెస్ని మనం యాడ్ చేసిన తర్వాత మనం ప్రింట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చేమంటే ఈ విధంగా ప్రింట్ అనేది అవుతుంది. సో ఈ విధంగా ప్రింట్ అవ్వాలంటే మనం లాజిక్ అనేది ప్రింటింగ్ కోసం మనం యూజ్ అనేది చేయాలి. సో ఇక్కడ నేను వచ్చేమంటే డైరెక్ట్గా మనం స్ట్రీమ్స్ యూస్ చేసుకొని ప్రింట్ అనేది చేసినాం. ఓకేనా, సో సింపుల్గా మీకు వచ్చి స్ట్రీమ్స్ యూస్ చేసుకొని ఏ విధంగా ప్రింట్ చేయాలనేది, మీరు ఒకవేళ మీకు స్ట్రీమ్స్ ప్రోగ్రామ్స్ అనేది తెలియకపోతే ఆటోమేటిక్గా మనం వచ్చేమంటే మన యొక్క ప్లేలిస్ట్లో స్ట్రీమ్స్లో మనం బేసిక్ ప్రోగ్రామ్ నుంచి కలెక్షన్స్ వరకు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి ఒక 30 వీడియోస్ అనేది అప్లోడ్ అనేది చేసింటాం, వెళ్ళి అక్కడ చూసి స్ట్రీమ్స్ అనేది క్లియర్గా నేర్చుకోండి. మీకు ఎందుకంటే ఎక్స్పీరియన్స్ బేస్లో మీకు ఒకవేళ కంపెనీస్కి ఏదైనా అటెండ్ అయితే స్ట్రీమ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మీకు క్లియర్గా అండర్స్టాండ్ అనేది ఎందుకుంటా
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్.